ఒక్క రోజులో ఏం పాడగలను, ఒరిజినల్ సింగర్ని ఇమిటేట్ చేస్తూ అలా పాడొద్దని చెప్పేసి అన్నారు. ఫస్ట్ మనసున్న మంచిదేవా సాంగ్ ప్రిపేర్ అయ్యాను అనమాట. హలో, ప్రైజ్ ది లార్డ్, వెల్కమ్ టు జేబీస్ వాయిస్. ఈరోజు మీ అందరికీ ఒక విషయాన్ని చెప్దాం అనుకుంటున్నాను అనమాట. అదేంటంటే, నిన్న కాకినాడలో ఒక సింగింగ్ కాంపిటీషన్ జరిగిందనమాట. ఆ సింగింగ్ కాంపిటీషన్లో నేను థర్డ్ ప్రైజ్ వచ్చాను. థర్డ్ ప్రైజ్కే అందరితోటి పంచుకోవాలంటే అది చాలా మిస్టరీగా జరిగిందనమాట నా జీవితంలో. సో అదంతా మీతో పంచుకుందామని నేనైతే అనుకుంటున్నాను అనమాట. సో ఖచ్చితంగా వీడియోని చివరి వరకు చూడండి. మీ అందరికీ తెలుసు కదా, ఏప్రిల్ 22, 23, 24 తారీఖుల్లో కాకినాడలో రాజప్రకాష్ పాలన్ మీటింగ్స్ జరిగినాయి కదా. ఆ టైంలో నాకు ఒక ఫ్రెండ్ పాంప్లెట్ పంపించారనమాట. ఇలా సింగింగ్ కాంపిటీషన్ జరుగుతుందని పంపించినప్పుడు చూశాను, కానీ అది సేవ్ చేసుకోవడం మర్చిపోయాను. అంటే 24 hours చాట్ వల్ల అది డిలీట్ అయిపోయింది. నిన్న May 3 కాంపిటీషన్ అనమాట. నాకు May 2 గుర్తొచ్చింది. May 1 గుర్తొచ్చింది నాకు ఇలా కాంపిటీషన్ ఉందని. అవును, కాంపిటీషన్ ఉంది కదా అని చెప్పేసి ఆ చాట్లోకి వెళ్ళి చూస్తే ఆ పాంప్లెట్ లేదు. సర్లే అని మళ్ళీ నా ఫ్రెండ్కి కాల్ చేసి అడిగితే తన దగ్గర కూడా లేదు. సో ఇంకేం చేశానంటే, కాకినాడలో కొంతమందికి కాల్ చేసి ఇలాగ సింగింగ్ కాంపిటీషన్ జరుగుతుందంట, సో ఏంటి డీటెయిల్స్ ఏమన్నా తెలుసా అది ఇది అని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, లేదు బ్రదర్ కనుక్కుంటానని చెప్పేసి వాళ్ళు May 2 నాకు ఎర్లీ మార్నింగ్ పాంప్లెట్ పెట్టారనమాట. పాంప్లెట్ పెడితే నేను వెంటనే వాళ్ళకి కాల్ చేశాను. కాల్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళు ప్రాసెస్ చెప్పారనమాట. ప్రాసెస్ ఏంటంటే, వాళ్ళు ఒక సాంగ్ ఇస్తారు, ఆ సాంగ్ని పాడాలి అండ్ మనకు నచ్చిన సాంగ్ కూడా పాడొచ్చు అనమాట. సో రిజిస్టర్ అయిన తర్వాత వాళ్ళు నాకు సాంగ్ పంపించారు. అది విన్న తర్వాత అనిపించింది అనమాట, ఒక్క రోజులో ఏం పాడగలను, అది కొత్త సాంగ్. యాక్చువల్లీ వాళ్ళు ఇచ్చిన సాంగ్ ఏంటంటే ఫీమేల్ సింగర్ పాడిన సాంగ్ అనమాట. నేను ఏమనుకున్నానంటే, ఫీమేల్ సింగర్ పాడిన సాంగ్ కొద్దిగా ఫీమేల్స్ అయితే కొద్దిగా బాగా ప్రజెంట్ చేయగలరు, సో నేను ప్రజెంట్ చేయగలనా అని చెప్పేసి ఈ డౌట్స్. సో సర్లే చూద్దామని చెప్పేసి నైట్ అంతా విన్నాను. సర్లే అని చెప్పేసి మార్నింగ్ 6కి లెగిసాను. లెగిసిన తర్వాత ఇంకా బస్కి వెళ్ళాను అనమాట. బస్కి వెళ్ళాను, 8 కల్లా అక్కడికి రీచ్ అయిపోయాను. అక్కడికి ఫస్ట్ ఎవరు వస్తే వాళ్ళకి నెంబర్స్ ఇస్తారు కదా, వాళ్ళు రిజిస్టర్ చేసుకుని మళ్ళీ అక్కడ నెంబర్ ఇచ్చారనమాట. ఆ నెంబర్ చూసుకుంటే నాది 10 నెంబర్. సర్లే అని చెప్పేసి నా నెంబర్ వచ్చింది, నేను వెళ్ళి పాడాను. యాక్చువల్లీ నాకు కార్డ్స్ తెలియదు అనమాట. కార్డ్స్ అంటే ఇప్పుడు ఏ మైనర్, బి మేజర్, ఈ కార్డ్స్ ఉంటాయి కదా, సో నాకు తెలియదు. కానీ దేవుడు నాకు ఇచ్చిన ధన్యత ఏంటంటే, ఏదైనా కార్డు పట్టుకుంటే ఆ కార్డులో ఖచ్చితంగా పాడతాను. సో నేనేం చేశానంటే, ఫస్ట్ మనసున్న మంచిదేవా సాంగ్ ప్రిపేర్ అయ్యాను అనమాట, అది పాడదామని. దాని తర్వాత సర్లే అది కాదులే, స్టీవెన్సన్ గారి సాంగ్ పాడదాము, అది స్టీవెన్సన్ గారిదే, స్టీవెన్సన్ గారిది ఇంకో సాంగ్ పాడదామని, ఓనేస్తామా ఈ శుభవార్త తెలియదు అని ఉంటుంది కదా, ఆ సాంగ్ పాడదామని ఫిక్స్ అయ్యాను అనమాట. కానీ నాకు కార్డు తెలియదు. వెంటనే నా ఫ్రెండ్, మ్యూజిక్ ఫ్రెండ్ ఆనంద్ ఉంటే, కార్డు ఎంతో చెప్పంటే తను చెప్పాడనమాట. వెంటనే అది గుర్తుపెట్టుకుని ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన సాంగ్ పాడేశాను బాగానే. అప్పటికప్పుడే అనుకున్నాను సాంగ్. సో వెంటనే ఆ సాంగ్ పాడేశాను అనమాట. పాడేసిన తర్వాత అక్కడ జడ్జి కింద వచ్చింది ఎవరంటే, సునీల్ గారు అని చెప్పేసి మంచి సింగర్, మీకు తెలిసే ఉంటుంది, చాలా సాంగ్స్ పాడారు ఆయన. సో ఆయన జడ్జి కింద వచ్చారు. ఇంకా వచ్చారు ఆయన, నాకు తెలియదు. నాది 10 నెంబర్ కదా. నేను పాడేసిన తర్వాత సునీల్ గారు వెంటనే ఏమన్నారంటే, 10 మెంబర్స్కి అంటే యాక్చువల్లీ ప్రతి ఒక్కరికి జడ్జ్మెంట్ ఇవ్వలేదు, కానీ ఫస్ట్ 10 అయిన తర్వాత జడ్జ్మెంట్ ఇచ్చారనమాట. అంటే నాకు కాదు, మొత్తం 10 మెంబర్స్కి మామూలుగా ఇంకా ఏమి ఇంప్రూవ్ అవ్వాలి ఏంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు అన్నారు, మీరు ఒరిజినల్ సింగర్ని కాపీ చేయొద్దు, మీరు మీకు దేవుడిచ్చిన మెలోడియస్ వాయిస్తో మెలోడీగా ప్రయత్నించండి, అంతేకాని ఒరిజినల్ సింగర్ని ఇమిటేట్ చేస్తూ అలా పాడొద్దని చెప్పేసి అన్నారు. నేను అనుకున్నాను వెంటనే, వామ్మో నా గురించే అన్నారు. ఎందుకంటే చాలామంది కింద కమెంట్స్లో జూనియర్ ఏఆర్ స్టీవెన్సన్ అని, ఏఆర్ స్టీవెన్సన్ గారి వాయిస్లా ఉందని చాలామంది అంటారు. ఎక్కువ ఏఆర్ స్టీవెన్సన్ గారి సాంగ్స్ వింటాను, సో ఆయనకిలాగా ఉందని అందరూ అంటారు, కానీ నేనైతే ఎప్పుడు అనుకోలేదు. సో ఆయనకు కూడా అలాగే అనిపించిందేమో అని చెప్పేసి అనుకున్నాను. దాని తర్వాత నాకు హెల్త్ బాగోక ఇంకా ఫస్ట్ 10 పార్టిసిపెంట్ నేను పాడేసిన తర్వాత, నేను ఇంకా మొత్తం 70 మెంబర్స్ ఎన్రోల్ అయినట్టున్నారు. సో నేను పాడేసిన తర్వాత నేను వెళ్ళిపోయాను, రిటర్న్ అయిపోయాను. అక్కడ నాకు తెలిసిన ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఉంటే అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నాకు నమ్మకం ఉంది, దేవుడు నన్ను ఎప్పుడు సిగ్గుపరచలేదు. ఎందుకంటే నేను నా చిన్నతనం నుండి చాలా కాంపిటీషన్స్కి వెళ్ళాను. నేను కొన్ని సంవత్సరాల క్రితం, అంటే నాకు 14 సంవత్సరాలు ఉన్నట్టున్నాయి, బాగా చిన్నోడు నేను. అప్పుడు సింగింగ్ కాంపిటీషన్కి వెళ్ళాను భీమవరాన్ని. వెళ్తే అక్కడ ఏమైందంటే, అందరికంటే చిన్నోడు నేనే. అప్పుడు నాకు ఏజ్ కూడా సరిపోలేదు, కానీ మా వదిన మాట్లాడి 1 year పెంచి 15 years వేసింది. నాకు బాగా గుర్తు, వేయించింది తెలిసిన వాళ్ళు ఉంటే. సో అప్పుడు నేను పాటలు పాడేసాను. అర్ధరాత్రి జరిగింది అనమాట, అంటే రోడ్డు మధ్యలో జరిగింది. సో ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది పడకూడదని చెప్పేసి 11కి స్టార్ట్ అయినట్టుంది నైట్. పాట పాడేసాను. అప్పుడు బాగా చిన్నోడు నేను. వచ్చేసి మా అన్నయ్య వాళ్ళు పడుకున్న తర్వాత అన్నయ్యతో చెప్తున్నాను అనమాట, అన్న ఖచ్చితంగా సెకండ్ అయినా థర్డ్ అన్నా వస్తుందన్న అని చెప్పేసి అంటున్నాను. పాడేశాను, వచ్చి పడుకున్నాను అన్నయ్య వాళ్ళు. రిజల్ట్ టైంకి లెగిసి కూర్చున్నాను. థర్డ్ ప్రైజ్ గోస్ టు సమ్మన్ అని చెప్పేశారు, సెకండ్ ప్రైజ్ గోస్ టు సమ్మన్ అని చెప్పేశారు. ఇంకా అన్నయ్యతో అన్నాను, అన్నయ్య వస్తుంది అనుకున్నాను అన్నయ్య అంటే, పర్లేదులే అని అన్నాడు. ఫస్ట్ ప్రైజ్ గోస్ టు అని చెప్పేసి
అతి చిన్న వయసులో అన్నారు. ఇంకా పేరు కూడా చెప్పలేదు. ఇంక నిలిపి స్టేజ్ ఎక్కేసాను. ఇంకా అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అప్పుడు భీమవరంలో జిల్లా ఫస్ట్ వచ్చాననమాట. అలా ఇంకా అనేక సింగింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశాను. ప్రతి దాంట్లో ఫస్ట్ వచ్చానని నేను అన్న కానీ ప్రతి దాంట్లో దేవుడు నన్ను విజయమే చూపించాడు. అంటే ఫస్ట్ రాకపోయినా సెకండ్, థర్డ్, ఈవెన్ ఆన్లైన్లో పార్టిసిపేట్ చేసిన దాంట్లో కూడా నేను సెకండ్ వచ్చినట్టున్నాను. ఒక దాంట్లో దేంట్లో పార్టిసిపేట్ చేశాను అప్పుడు. అయితే అలా ప్రతి దాంట్లో కూడా నాకు దేవుడు విజయాన్ని అందించాడు. ఫస్ట్, సెకండ్, థర్డ్ రాకపోయినా సరే కొంతమందికి వాళ్ళ వాయిస్ నచ్చేస్తారు కదా, అలా నాకు ఇచ్చారనమాట. అలాగా ప్రతి దాంట్లో దేవుడు నన్ను ఎక్కడ సిగ్గుపరచలేదు. అయితే ఇప్పుడు కూడా ఏమైందంటే పాట పాడేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. తర్వాత అన్నాను అనమాట వాళ్ళతో, నాకైతే నమ్మకం ఉంది కనీసం సెకండ్, థర్డ్ అయినా వస్తుందని చెప్పేసి అనుకున్నాను కానీ అని వాళ్ళతో అన్నాను. అన్న తర్వాత ఏమైందంటే అక్కడ నన్ను గుర్తుపట్టిన వాళ్ళు ఉన్నారు, జేబీస్ వాయిస్ అని గుర్తుపట్టిన వాళ్ళు ఉన్నారు. దాంట్లో ఒకరు నా నెంబర్ తీసుకుని, బ్రదర్ ఇలాగా ఇంకా చాలామంది కొంతమంది బాగానే పాడారు బ్రదర్, అది ఇది అని చెప్పేసి అంటే నేను వాళ్ళతో అన్నాను, ఉండనా వెళ్ళిపోనా అంటే రాజమండ్రి నుండి వచ్చాను కదా, మళ్ళీ లేట్ అయిపోతుంది నాకంటే, ఉండండి బ్రదర్ చూడండి అని చెప్పేసి అన్నారు. నాకు నమ్మకం ఉంది. ఏంటంటే నేను ఫస్ట్ నుండి వ్లాగ్ తీస్తున్నాను, మీకు ఇప్పుడు షార్ట్ వ్లాగ్ తీస్తున్నాను. అంటే ఇలా వచ్చాను అలా వచ్చాను అని చెప్పేసి షార్ట్ వ్లాగ్ తీస్తున్నాను. మళ్ళీ మనసులో ఏమనుకున్నానంటే ఒకవేళ నేను నెగ్గకపోయినా సరే వాళ్ళ నెగ్గారు, ఓటములు విజయాలు అనేవి సహజం, నేను నెగ్గకపోయినా సరే వీళ్ళని నెగ్గారని చూపిద్దామని షార్ట్ వ్లాగ్ తీశాను. కానీ దేవుడు నా నోటి నుండి ఓటమి అనే పేరు రాకుండా విజయాన్నే ఇచ్చాడు నాకు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ ప్రైజ్ గోస్ టు ఏలూరు నుండి వచ్చిన ఒక సిస్టర్కి ఇచ్చారు, సెకండ్ ప్రైజ్ గోస్ టు ఒక సిస్టర్కి ఇచ్చారు, థర్డ్ ప్రైజ్ గోస్ టు అని చెప్పేసి నాకు నమ్మకం ఉంది. నేను మనసులో అనుకుంటున్నాను ఖచ్చితంగా వస్తుంది ఖచ్చితంగా అని చెప్పేసి అనుకుంటున్నాను. అలాగే థర్డ్ ప్రైజ్ గోస్ టు జ్యోతిబాబు అని చెప్పేసి అన్నారు. అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంతైనా దేవుడికి నేను కృతజ్ఞుడినే. నేనైతే నన్ను ఎప్పుడు దేవుడు నన్ను అసలు సిగ్గుపరచలేదు. ప్రతి దాంట్లో నేను స్టార్ట్ చేసిన ప్రతి ఒక్క దాంట్లో కూడా దేవుడు నాకు విజయాన్ని అందించారు. ఈవెన్ ఇన్స్టాగ్రామ్ చూసుకున్న జస్ట్ 4 yearsలో 2 లక్షల ఫాలోవర్స్ అంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే నా కుటుంబంలో ఎవరో కూడా సేవలో లేరు. నేను అసలు ఎంత స్టేజ్కి వస్తానని నేను అనుకోలేదు. అందరూ నన్ను గుర్తిస్తారని కానీ అస్సలు అనుకోలేదు. కానీ దేవుడు ప్రణాళిక ఎలా ఉంటుంది అన్నది తెలియదు కదా, అలా అనమాట. అండ్ యూట్యూబ్ కూడా మనము జస్ట్ 1 year కూడా అవ్వలేదు, సబ్స్క్రైబర్స్ సహాయంగా 30,000 దాటిని. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా అనేక వీడియోస్ తీస్తూ ఇంకా ముందుగా క్రిస్టియన్ బ్లాగర్గా ఎదగాలని నా ఆశ. ఖచ్చితంగా మీ అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అంటే కొంతమంది ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్నాను అనమాట, ఇలా సింగింగ్ కాంపిటీషన్ ఉంది వెళ్దామా వద్దని ఆలోచిస్తున్నాను అది ఇదని. అంటే ఏం కాదు వెళ్ళంటే ఏం అంటే నేను ఇప్పుడే కనుక సాంగ్ రేపు పొద్దున్న బాగా ప్రజెంట్ చేయకపోతే మళ్ళీ బాగోదు కదా అని చెప్పేసి అంటే, లేదు నువ్వు పాడేయగలవు, నువ్వు పాడితే ఏదైనా బాగుంటుంది, నువ్వు వెళ్ళని చెప్పేసి వాళ్ళ నాకు ప్రోత్సాహం అందించారు. నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి, అలాగే నన్ను యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతూ నన్ను ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే నన్ను ముందుకి నడిపించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ద లార్డ్. అలాగే ఇలాంటి సింగింగ్ కాంపిటీషన్స్ పెట్టి యూత్ని ప్రోత్సహిస్తున్న షారోన్ మినిస్ట్రీస్ కాకినాడ వాళ్ళకి కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. తమ్ముడిని దేవుడు బహుబలంగా రానున్న కాలంలో వాడుకోవాలని అందరూ ప్రార్థన చేద్దాము. దేవుడు బహు